అక్యూజేషన్ అనేది అంటే నింద మోపడం, నేరారోపణ చేయడం, అబాండాలు వేయడం, ఇది దైవ లక్షణం కాదు. ప్రియ దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, అక్యూజింగ్ మినిస్ట్రీ అనేది డెవిల్ యొక్క డర్టీయెస్ట్ మినిస్ట్రీస్. సాతాను చేసే అత్యంత హేయమైన అపవిత్రమైనటువంటి పరిచర్య. ఒకసారి ఒక ఆయన పేరు జాన్, ఆయన మరి రాత్రిపూట తన ఇంటికి కారులో వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరు మనుషులు లేరు, ఒకే ఒక వ్యక్తి నిలబడి లిఫ్ట్ అడిగాడు. సరే ఎవరు లేరు కదా అనేసి లిఫ్ట్ ఇచ్చాడు. పక్క సీట్ లో కూర్చున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఈయన పై కోట్ని తీసి పక్క సీట్ లో పెట్టాడు. ఆ మనిషి దాన్ని తీసి ఇద్దరు మధ్యలో పెట్టి కూర్చున్నాడు. పోయిన తర్వాత ఈయనకి ఎందుకో డౌట్ వచ్చింది, నా యొక్క వాలెట్ ఆ కోట్ లో ఉందో లేదో అని చెప్పి దాన్ని తీసి చూస్తే లేదు అనుకున్నాడు. ఎవడో మొక్కు మొహం తెలియనోడికి నేను సీట్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చాను, వీడు కొట్టేశాడని గట్టిగా గదమాయించి కార్ ఆపి ఆ డోర్ తీసేసి నా వాలెట్ నాకు ఇచ్చి దిగిపో చాలు అంటే ఆ వచ్చిన వ్యక్తి పాపం భయస్తుడు అడావిడిలో వాలెట్ ఇచ్చి దిగిపోయాడు. ఈయన కారు ఇంటికి తీసుకుని వచ్చి పార్క్ చేసి ఇంట్లోకి వచ్చి భార్యకి చెప్తున్నాడు, చూడు ఈరోజు నేను పోయాను, ఒకడికి లిఫ్ట్ ఇస్తే వాడు నా వాలెట్ కొట్టేశాడంటే ఆమె అతడికి ఒక్క నిమిషం ఆగని ఇంట్లోకి పోయి అతని వాలెట్ తీసుకుని వచ్చింది. పొద్దున్నే నువ్వు నీ వాలెట్ మర్చిపోయావు, ఏం కర్మ అని నేను అనుకున్నాను అని ఇచ్చేసరికి అతడి నోట మాట రావట్లేదు. అంటే ఒక మంచి మనిషిని అనవసరంగా వీడి మూర్ఖత్వాన్ని బట్టి నిందించి నేరస్తుడిగా చేసి వాడి వాలెట్ను తీసుకుని ఇంటికి వచ్చాడు, కాలర్ ఎగరేస్తున్నాడు. సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి మేధావి అందుకే అంటాడు, చాలా సార్లు పనికి మాలిన వారి మీద నిందలు పడవు, బాగా యోగ్యులు అండ్ గొప్ప వ్యక్తుల మీదే నిందలు పడతాయి. ఎందుకంటే లోకంలో ఒక సూత్రాన్ని మనం చూస్తాం, పక్షులు ఎప్పుడు మంచి ఫలాలనే తింటాయి. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువుని వారు నిందించారు. సో ఆ రకంగా మీరు తీసుకుంటే ఈ సాతాను నిందలు మోపేటువంటి వాడు. నా ఇక్కడే ఇదే ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తాడు. రేయింబగళ్ళు యేసు ప్రభు తన సహోదరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హీ ఈస్ ది ఇంటర్సెసర్ ఆఫ్ ద బ్రెదరన్, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొకడు మనకు అక్యూజర్ ఆఫ్ ద బ్రెదరన్, దేవుడి ఎదుట మన మీద నిందలు మోపేవాడిగా ఉన్నాడు. నా ఇప్పుడు నీవు కూడా ఏదో ఒకరితో చేరొచ్చు. నీవు ఇతరుల మీద నిందలు మోపే వ్యక్తివైతే నీవు తప్పకుండా ఖాయం 100% సాతాను తమ్ముడివి, సాతాను చెల్లవి. కానీ నీవు ఇతరులు వారిలో ఉన్నటువంటి బలహీనతలు, బుద్ధిహీనతలు, భక్తిహీనతల్ని చూసి వారికి అవకాశం ఉన్నప్పుడు సత్యాన్ని చెప్పి ప్రేమతో వారిని మార్చే ప్రయత్నం చేస్తూ వారి కొరకు విజ్ఞాపన చేస్తే, వారి తప్పులను ఇతరుల దగ్గరికి పోయి చెప్పకుండా వారి కోసం దేవుడితో చెప్పి వీరికి సహాయం చేసి వీరిని బాగు చేయమని కోరుకుంటే నీవు యేసు తమ్ముడవు, యేసు చెల్లవు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే చర్చ్ లో సేటన్ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కువ, జీసస్ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ తక్కువ.